హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏదైతే పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడిప్పుడే. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పీఎం కిసాన్ పై బిగ్ అప్డేట్ అయితే అందింది. మార్చి నెలాఖరు నాటికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుందని తెలుస్తుంది. ఇక 22వ విడత కింద 2000ను ప్రభుత్వం రైతులకు బదిలీ చేయనుంది. కేంద్రం అధికారికంగా ఇంకా తేదీని ప్రకటించినప్పటికీ ఫిబ్రవరిలో జమ చేయాల్సి ఉండగా ఆలస్యం కావడంతో మార్చిలో తప్పనిసరిగా పడతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. కానీ లబ్ధిదారుల రీవెరిఫికేషన్ డ్రైవ్ కేంద్రం చేపడుతుంది. కొంతమందికి అర్హత లేకపోయినా వివిధ అక్రమ మార్గాల్లో నగదు పొందుతున్నారు. దీంతో అనర్హులను తొలగించేందుకు కేంద్రం పునఃపరిశీలన చేపడుతుంది. ఇటీవల కొంతమంది అనర్హులుగా తేలడంతో వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధుల ఆలస్యం కావడంతో రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయోనని కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ నిధులు అందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇక డీపీటీ విధానంలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఇక పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ పూర్తి చేయాలి. ఆధార్ నెంబరు, ఓటీపీ ఉపయోగించి కేవైసీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇక లేదంటే సిఎస్సి కేంద్రాలు లేదంటే బ్యాంకులకు వెళ్ళి కూడా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇక 14 రాష్ట్రాల్లో ఫార్మర్ ఐడి కూడా తప్పనిసరిగా ఉండాలనే నిబంధన కేంద్రం విధించింది. ఈ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటేనే పీఎం కిసాన్ నిధులు అందుతాయి. ఇక ఏపీ, అస్సాం, గుజరాత్, బీహార్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, అలాగనే తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, యూపీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రీని కేంద్రం ప్రారంభించింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు ఓ యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది. ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందటంలో ఇది సహాయపడుతుంది.